వాతావరణంలో కలుపుకుపోయే విధానం అనుసరించాలి తప్ప ఇదేదో బీజేపీని మెప్పించడం కోసం మనం అలా అంటే కూడా మోదీ గారు ఏం ఫండ్స్ ఇవ్వలేదు సార్, మట్టి నీళ్ళు ఇచ్చిపోయారు. ఇప్పుడు కూడా అప్పే ఇప్పిస్తున్నారు, ఆయన ఏమి ఇవ్వట్లా. నిజంగా ఇది అంటే పీపీపీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిందండి సార్. ఇక్కడే చివరిలో ముగింపు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న కూడా మనం చెప్పాం, నారాయణ చంద్రబాబు మీద వేసిన కేసు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాన్ని కొట్టేస్తూ హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంది. అసలు మీరు కేవలం రాజకీయ కక్షతో ఇలాంటి కేసు పెడతారా? 2014-15లో రాజధాని చట్టం వస్తే 2021లో కేసు పెట్టడం ఏంటి? పైగా మీరు కూడా రాజధాని మార్చాలని నిర్ణయిస్తూ రిపీల్ చేసిన తర్వాత కూడా అప్పుడున్నవన్నీ హామీలన్నీ ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడంతా రాజకీయ కక్షతో కేసులు పెట్టడం, అది వరకు చేసిన నిర్ణయాలన్నీ తిరగదొడడం ఇది ప్రజాస్వామ్యంలో కుదిరే పని కాదు. అసైన్ భూములకు సంబంధించి ఇంకో దానికి సంబంధించి వాళ్ళు ఏదో కుట్రతో చేశారంటానికి ఏముంది? వాళ్ళు శాసనసభ సాక్షిగా చేశారు, బహిరంగంగా చేశారు, మంత్రివర్గంలో చర్చించారు. కాబట్టి ఇది చాలా పొరపాటు. ఏ రక్షణలో అయితే గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఈ అసైన్డ్ భూముల రైతులకు ఇతర రైతులకు ఇచ్చిందో వాటిని మేము కూడా కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చెప్పింది. ఒకవైపు మీరు ఆ విధానాలే కొనసాగిస్తూ ఆ విధానాలు అమలు చేసినటువంటి వాళ్ళ మీద కేసు ఎలా పెడతారు? సిఐడి వాళ్ళు పెట్టారు పైగా ఈ కేసు. ఎవరో కేసు పెడితే దాన్ని సిఐడి దర్యాప్తు చేసి ఎలా బలోపేతం చేస్తుందని నాకు తెలిసి రాజధాని విషయంలో వైసీపీకి తగిలిన అతిపెద్ద లీగల్ దెబ్బల్లో ఇది ఒకటి చాలా ముఖ్యమైనది. గతంలో 3 రాజధానులు కుదరదని ఆపేసినట్టే ఇప్పుడు ఈ విషయంలో ఏదన్నా నిజమైన ఆధారాలు లేదా విధానపరమైన అంశాలు ఉంటే చూడాలి తప్ప ఏదో కేసును తిరగదోడుతూ వెళ్తే కుదరదని హైకోర్టు చెప్పింది, ఇంకెవరో రాజకీయ నాయకులు వ్యాఖ్యాతలో కాకుండా. సార్ అశోక్ గజపతి అలక ఏం జరుగుతుంది?